రోజులో ఐఫోన్ కోసం ఒక కుటుంబం మొత్తం ప్రాణత్యాగం చేసిందండి. 18 ఏళ్ల కుర్రవాడు తండ్రి డ్రైవర్గా పనిచేస్తాడంట. అతనికి ఐఫోన్ కావాలి, నువ్వు ఈఎంఐ కడతావా లేదా? ఒక డ్రైవర్కి జీతం ఎంత వస్తుందండి? ఐఫోన్ కొనేంత స్టేటస్ అదే అతనిది. ఆ పిల్లవాడు 18 ఏళ్ల పిల్లవాడు ఆ మాత్రం ఆలోచించుకోలేడా? నెలకు 5,000 6,000 ఈఎంఐ కడితే మిగతా ఇంట్లో ఏం చేస్తారండి? పిల్లలు మెటీరియలిస్టిక్గా అయిపోతున్నారండి. ఇంకా ముందు ముందు జనరేషన్స్ పిల్లల్ని కనరేమో అసలు. ఈ మధ్య కొంతమంది అయితే మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటలేదు, మానేశారు అసలు. డింక్ కప్పుల్లాగా మారిపోయారనమాట. ఇంత మెటీరియలిస్టిక్గా 3 గంటల పాటు తల్లిదండ్రులు, పోలీసులు ఇంతమంది బ్రతిమిలాడినా ఆ పిల్లవాడి వెనక్కి తగ్గలేదు. పాపం ఆ తండ్రి ఆవేశంలో పిల్లవాడు పడిపోతాడేమోనని చెప్పి లాజిక్ కోల్పోయి చెయ్యి పట్టుకొని లాగేశాడు. నేను వీడియో చూశానండి. వాళ్ళిద్దరూ పడిపోయారని ఆమె తల్లి పాపం ప్రాణత్యాగం చేసేసింది, దూకేసింది ఆమె ఆ టెన్షన్ తట్టుకోలేక. అసలు ఏం జరుగుతుందండి సమాజంలో? ఎవరిది తప్పు దీంట్లో అసలు? తల్లిదండ్రులు తప్ప, పిల్లలు తప్ప, వ్యవస్థదే తప్పులాగా కనిపిస్తుంది. మార్కెటిజం విపరీతంగా పెరిగిపోయిందండి. ఈ ఐఫోన్లు, రీల్స్ చేయటము, పిల్లలు ఐఫోన్లో అయితే రీల్స్ బాగా వస్తాయి, మిగతా ఫోన్లో అయితే రీల్స్ బాగా రావు, ఇలాంటి ఒక రకమైన భావం పిల్లల్ని ఎమోషనలైజ్ చేసేసి అలాంటి వాటికి ఐఫోన్ల కోసం ఎగబడుతున్నారు. ఈ ఐఫోన్ కంపెనీ వాళ్ళు వస్తారా ఇప్పుడు? చనిపోయిన పిల్లవాడిని తగలబెడతారా? కనీసం వచ్చి వాళ్ళు కనీసం 2 నిమిషాలు నుంచుంటారా? కేటాయిస్తారా? కనీసం ఒక ఎంప్లాయీనన్నా పంపిస్తారా ఐఫోన్ వాళ్ళు? ఎందుకు వచ్చిన గోలండి అసలు? మామూలు ఫోన్తో రీల్స్ తీసుకోలేరా? రావా మామూలు ఫోన్తో? పిల్లలకి గ్రౌండ్ రియాలిటీ నేర్పించాలండి. మనం అంతటోళం కాదు, మనకు అంత ఆర్థిక వ్యవస్థ లేదు, మనకు వచ్చే డబ్బులు ఇంత, మన సంపాదన ఇంత అనేది పిల్లలకి తెలియాలి. నిజమే, మనం పడ్డాం కష్టాలు, మన పిల్లలు పడకూడదు. అట్లా అని వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చేస్తే ఎట్లా? వాడు అంత పట్టుదలగా ఉన్నాడంటే ఆ తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంది అసలు? అర్థమవుతుంది కదా మనకి. ఒక చాక్లెట్ ఇవ్వకపోతేనే పిల్లోడు అంత ఇదిగా ఏడుస్తాడే, ఇంకా ఐఫోను 18 ఏళ్ల పిల్లోడు ఇంకెంత గట్టిగా ఉంటాడు? తల్లిదండ్రులు రియాలిటీస్ నేర్చుకోవాలి. వాళ్ళు కూడా రియాలిటీలో బతకాలి, పిల్లలకి కూడా రియాలిటీస్ నేర్పించాలి. ఎప్పుడు ఇవ్వటం కాదు, అప్పుడప్పుడు నో చెప్పటం కూడా నేర్పించాలి పిల్లలకి. ఇది వద్దు అంటే ఆగిపోవాలి పిల్లలు. ఆ మాత్రం క్రమశిక్షణ లేకపోతే ఎలాగండి అసలు పిల్లలతో? అందరూ కోటీశ్వరులు కాదు కదా, అందరూ లక్షాధికారులు కాదు కదా. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఎలా? పిల్లల్ని కనాలి కదా, బ్రతికించాలి కదా వాళ్ళని. ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్ళు పెంచుతారు పిల్లల్ని. అది నేర్పించాలి పిల్లలకి. అలా వదిలేస్తే ఎలాగండి? అసలు 3 గంటల పాటు ఆ పిల్లవాడు అంత గట్టిగా నుంచొని నిలబడి తండ్రి చేయి పట్టుకోగానే తండ్రిని కూడా లాగేసి కిందకి పడిపోయాడండి. వాడిలో ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పింది వాడికి, ఎంత మెటీరియలిస్టిక్గా అయిపోయాడు. చావంటే భయం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మన ఇంటి పరిస్థితి ఏంటో చెప్పాలి వాళ్ళకి. మన ఆర్థిక పరిస్థితి, మన పరిస్థితులు ఇంతే, మనం ఇందులో సర్దుకోవాలి, ఇలా ఉండాలి అని నేర్పించాలి పిల్లలకి. నో చెప్పటం నేర్పించాలి. ఆ పిల్లవాడికి ఏమీ కాదు. వాడికి మొదటి నుంచి కూడా అలా క్రమశిక్షణ చేసుంటే అలా దూకేవాడు కాదు కదా. ఆ తల్లిదండ్రుల బాధ ఏంటో, పాపం పిల్లవాడు అనే ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ అడ్డం వస్తున్నాయి కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలంటే కొంత ఏజ్ వరకు ప్రేమ, 4-5 ఏళ్ల వరకు. ఆ తర్వాత కొంచెం ప్రేమ తగ్గించుకోవాలి. పిల్లలు పెరగాలి, ఎదగాలి, అభివృద్ధిలోకి రావాలంటే పేరెంట్స్ కూడా కంట్రోల్లో ఉండాలండి. అలా ఉంటే ఎలా? చాలా బాధేసిందండి. కుటుంబం ఐఫోన్ కోసం నాశనం అయిపోయారు. ఇప్పుడు ఐఫోన్ కంపెనీ వాడు వస్తాడా? ఎవడన్నా వస్తాడా? కనీసం ఎవ్వడు రాడు. చాలా బాధేసిందండి. ఎటుపోతుంది సమాజం అర్థం కావట్లేదు అసలు.